హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణా పాల్తే. ఫ్రెండ్స్, నాది డైలీ రొటీన్ వ్లాగ్ ఎట్లుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్ అండి. మార్నింగ్ వచ్చేసి నేను డైలీ లెమన్ వాటర్ అయితే హాట్ వాటర్లో లెమన్ 1 టీ స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని తాగేస్తాను. మార్నింగ్ లేస్తేనే బ్రష్ చేసి అదే పని చేసేదండి డైలీ. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను డైలీ ఇదే విధంగా చేస్తాను. ఇంకొకసారి కుదిరినప్పుడు నా వెయిట్ లాస్ అంతా చూపిస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. బ్యాటర్ని అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ అయితే చేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. నేను అంతా నా మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని లేపి స్నానం చేపిస్తాను అనమాట నేను. కాబట్టి ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నానండి, పల్లీల చట్నీని. ఫస్ట్ వచ్చేసి పల్లీలు వచ్చేసి వేయించుకోవాలి కదా. పల్లీలు వేయించుకుందామని చెప్పి పెనని పెట్టుకున్నాను. డైలీ అయితే ఇదే ఉంటుందని నేనైతే వ్లాగ్స్ అయితే పెట్టుకుంటాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. పల్లీలు అయితే వేయించుకుంటాను. నేను ఇక్కడ చింతపండు వేసుకుంటాను. ఎప్పుడు చేసినా నేను పల్లీల చట్నీలోకి చింతపండు వేస్తాను. పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుంది. టమోటాలు కూడా కొంతమంది వేస్తారు. నాకైతే టమోటాలు అంత నచ్చదు కాబట్టి నేను ఇక్కడ అదే వేస్తాను అన్నమాట. ఇక్కడ నేను ఎంత కావాలో మనకి పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఆయిల్ వేస్తారు. నేనైతే ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ వేయకోకుంటేనే మనకి బాగా ఉంటుంది, ఆయిల్లెస్గా ఉంటుంది అనమాట చట్నీ. నేను చట్నీని కూడా అసలు తిరువాత పెట్టను, అలాగే తినేస్తామన్నమాట మేము. చూడండి, మా పాపకైతే ఇప్పుడు స్నానం చేసి రెడీ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశాను, తింటున్నారు ముగ్గురు. మా వాడికి ఇంకా స్నానం కూడా లేదు, వానికి లేట్ అనమాట స్కూల్, 9:30కి అలాగా. వీళ్ళకి 8:40కే స్కూల్, మా జోదాకి చార్వీకి. ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే తినేస్తున్నారు. ఇంకా వీడు టిఫిన్ వాళ్ళు తినేటప్పుడు ఎప్పుడు డైలీ తింటాడనమాట. ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళకి పంపించేస్తాను స్కూల్ ఇద్దరికి. తర్వాత మా వానికి కూడా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇక్కడ నేను మనం ఇప్పుడు తినేటువంటి మార్నింగ్ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. సామాన్లు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే ఇవి సామాన్లన్నీ కడిగేసుకుంటాను. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లలకి ఇక్కడ మా అమ్మ వాళ్ళు నాకు పచ్చి శనక్కాయలు తోటలో కాసాయి ఇచ్చి పంపించారు. ఉడికేసానండి. ఉడికేసిన వీడియో అయితే పెట్టలేదు, లాంగ్ అవుతుందని చెప్పి జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను ఉడికేసినానని చెప్పి. పిల్లలకి ఇవి ఆఫ్టర్నూను వీళ్ళకి 3:30కి అలా బ్రేక్ వదులుతారనమాట తినేకి, స్నాక్స్కి. అప్పుడు పెట్టిద్దామని చెప్పి మా ఆఫ్టర్నూన్ ఉడికేసాను. నేను వచ్చేసి లంచ్ వచ్చేసి మా పిల్లలకి ఆఫ్టర్నూను మేమే ఇచ్చేసి వస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. కాబట్టి ఇక్కడ లంచ్ వచ్చేసి చూడండి, వాళ్ళిద్దరికి చార్వీకి జోదాకి ఇక్కడ నేను నూనె వంకాయ చేశాను. అన్నం నూనె వంకాయ వేశాను. తర్వాత పెరుగన్నము, కొంచెము ఇది పచ్చడి, మనకి మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేస్తే వాళ్ళు కలుపుకొని తింటారు. అలాగే నేను పల్లీలు చెప్పాను కదా, శనక్కాయలు ఉడికేసింటే అవి విత్తనాలు తీసి పెట్టాను. అలాగే 2 చాక్లెట్స్ పెట్టాను. చాక్లెట్స్ పెట్టిమని చెప్తారు వాళ్ళు, కాబట్టి నేను చాక్లెట్స్ పెట్టాను వాళ్ళకి. మనకి హెల్త్కి కూడా మంచిది కదండి పల్లీలు. కాబట్టి వాళ్ళకి 3:30కి అలా వదులుతారనమాట బ్రేక్. అప్పుడు వాళ్ళు స్నాక్స్ తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ అయితే ఇచ్చి పంపించేస్తాను. మా హస్బెండ్ తీసుకొని వెళ్తారు. ఇంకా నైట్ ఇంకా నేను ఏం చేస్తానంటే, నైట్ ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ కంపల్సరీ తీసుకుంటాను. ఆ పిల్లలు అయితే తింటారు చపాతీలు, బట్ కానీ ఎప్పుడైనా తినుకోకపోతే అన్నం అయితే చేసేస్తాను. ఇక్కడ పప్పు అలాగే క్యారెట్ ఫ్రై తింటున్నాను నేను. తర్వాత అందరూ తిన్న తర్వాత నైట్ అయితే మొత్తం నైటే క్లీన్ చేసి పడుకుంటానండి. మార్నింగ్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలతో స్కూల్ ముగ్గురిని రెడీ చేయాలి, వంట చేయాలని. కాబట్టి నైటే మొత్తం ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. నైటే మార్నింగ్ ఫ్రెష్గా ఏ పనైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.